నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల మేలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుంది జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ ఒంగోలు హెచ్సీఎం కళాశాల వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి డీబీవీ స్వామి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో వైద్య విద్యా రంగాల్లో పూర్తిగా భ్రష్టు పట్టించింది ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు రాజనదొర పుష్పశ్రీవాణి ప్రతి రంగంలో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారన్న ప్రధాని మోదీ భారతదేశ అభివృద్ధిలో నారీ శక్తి పాత్ర పెరిగిందని వెల్లడి రైతుల మేలు కోసం చిత్తశుద్ధితో పనిచేసేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని మట్లపాలెంలో నిర్వహించిన పశువుల దానా పంపిణీ లేగ పెయ్యదూడ్ల అందాల పోటీలు పశువైద్య శిబిరం కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు 50% రాయితీపై పశువుల దానాను మంత్రి రామానాయుడు 200 మంది పాడి రైతులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాడి పంటలు బాగుంటేనే రైతు బాగుంటాడనే సదుద్దేశంతో వారికి అనేక ప్రోత్సాహకాలను పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు పాలకొల్లు నియోజకవర్గంలో పాడి రైతులకు 50% రాయితీపై 110 టన్నుల పశువుల దానాను 1750 మంది రైతులకు అందించామని అన్నారు అంబేద్కర్ ఆశించిన సమాజ స్థాపన కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు హెచ్సీఎం కళాశాల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ బిఎన్ విజయ్ కుమార్ మేయర్ గంగాడ సుజాత పలు దళిత సంఘాల నేతలు కళాశాల విద్యార్థులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ సమానత్వం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని అన్నారు జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం సమానత్వం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళైనప్పటికీ కూడాను మనం ఒక అందరం కలిసి సమాజ నిర్మాణంలో ఉన్నాం అదేవిధంగా అణగారిన వర్గాలందరూ కూడా రక్షణ కలుగుతుందంటే రాజ్యాంగంలో వారు వీళ్ళు కల్పించినటువంటి ఈ వర్గాలకు కల్పించిన హక్కులు వాటి వల్ల ఈరోజు ఉన్నతి కానీ రక్షణ కానీ జరుగుతూ ఉంది వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కావచ్చు ప్రజలందరూ కావచ్చు పనిచేస్తున్నారు వాటి విధంగా పనిచేయాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంది ఈరోజు వారు కోరుకున్నటువంటి సమాజ స్థాపన కోసం ప్రభుత్వాల పరంగా ఇంకా ఎక్కువగా చేయాల్సినటువంటి ఉంది వాటి పరంగా ముందుకెళ్లే విధంగా కృషి చేస్తాను తెలియజేసుకుంటూ ఆ మహనీయుడు ఇచ్చినటువంటి హక్కుల సంరక్షణ కోసం మనందరం కూడా కట్టుబడి ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమంలో మనము ఈ వర్ధంతి రోజున మనకి సమాజంలో సమాజం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధమైనటువంటి త్యాగం చేశారు అదేవిధంగా సమాజం ఎట్లా ఉండాలని ఆశించారో వాటన్నిటిని కూడా మననం చేసుకుని దాని ప్రకారంగా సమసమాజము అదేవిధంగా సమాజం కూడా అభ్యున్నతి చెందాలనేది ఆయన ఆశ. సో అందరం కలిసి ఉంటేనే ఈ భారతదేశంలో మనం అభివృద్ధి చెందుతామనే ఒక నినాదంతో
అటు దళితులకైతేనేమి, అటు విమెన్కి అయితేనేమి, అన్ని రకాల వర్గాలకి ఆ రోజు ఉన్నటువంటి పీడిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి సో వారిని కూడా సమాజంలో ఈక్వల్గా అందరితో పాటు ఎదిగేలాగా ఒక కాన్స్టిట్యూషన్ రాసి దాన్ని ఒక దైవంలాగా మీరు భావించాలని చెప్పేసి ఆ కాన్స్టిట్యూషన్ ద్వారా రాజ్యాంగం ద్వారా దేశ పరిపాలన నడవాలని దాని ద్వారా అన్ని రకాల ప్రజలకి మేలు జరుగుతుందని ఒక ఆశించి ఆయన మనకి ఇక ఈ ఆశయాన్ని మనకు పెట్టారు. కాబట్టి దాని ప్రకారంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా అవన్నీ కూడా గుర్తు చేసుకుని మనం ప్రోగ్రెస్ అవుతూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య విద్యా రంగాల్లో పూర్తిగా భ్రష్టు పట్టించిందని వైసీపీ నేతలు బేడిక రాజన్న దొర, పుష్ప శ్రీవాణి, కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలనలో ప్రజలకేం చేశామో చెప్పుకోలేక సీఎం చంద్రబాబు పార్వతీపురం జిల్లాలో పేరెంట్స్ టీచర్ మీటింగ్లో విమర్శలు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం వైసీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ సినిమా సెట్టింగ్లతో సీఎం చంద్రబాబు పేరెంట్స్ టీచర్ మీట్ నిర్వహిస్తే స్కూల్లో లోటుపాట్లు ఎలా తెలుస్తాయని నిలదీశారు. జిల్లాకు హామీలిస్తారనుకుంటే ఉసురుమనిపించారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేశారని, గతంలో టీచర్లు ఇబ్బంది పెట్టేశారని, విద్యా వ్యవస్థ మొత్తం కూడా సమూలంగా నాశనం చేశారు గత ప్రభుత్వంలో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అలాగే లోకేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి, కొత్త సంస్కరణలు తీసుకొచ్చి, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థని దూసుకుపోయేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి పథకం తీసుకొచ్చారు. నాడు నేడు ద్వారాగా 45,000 స్కూళ్ళు నాడు నేడు ద్వారాగా దశల వారీగా టేకప్ చేశారు. మొదటి దశలో 15,000 స్కూల్ని టేకప్ చేసి కంప్లీట్ చేశారు. రెండవ దశలో 30,000 స్కూళ్ళు టేకప్ చేసి 40-50% కంప్లీట్ చేసి మిగిలినవి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అలాగే అమ్మఒడి అనేటువంటి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద మార్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 83 లక్షల మంది తల్లులు ఉన్నారు. యాజ్ పర్ రికార్డ్స్, గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం 83 లక్షల మంది తల్లులు ఉన్నారు. ఈరోజు మీరు తల్లికి వందనం ఇచ్చింది కేవలం 66 లక్షల మంది తల్లులకు మాత్రమే ఇచ్చారు. అంటే సుమారుగా 17 లక్షల మంది తగ్గిపోయారు. పోనీ ఆ 66 లక్షల మందికైనా పూర్తిగా ఇచ్చారా? కేవలం మీరు ఇచ్చిన 63 లక్షల మంది 63 లక్షల పైచులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 3 లక్షల మందికి 2,50,000 పైచిలకు తల్లులకి కోత పెట్టారు. అంటే మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ 10,090 కోట్లు, అందులో మీరు ఇచ్చిందంతా 8,002 కోట్లు, 8,200 కోట్లు. అంటే సుమారుగా 1,800 కోట్ల రూపాయలు కోత విధించారు. దీనికి సమాధానం చెప్పండి. అందరి తల్లులకి ఇస్తామని చెప్పింది ఎలక్షన్కి ముందు మీరే కదా. కానీ ఈరోజు ఎందుకు కోత విధించారని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం ఉండదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం 8 క్వార్టర్స్ ఈ డిసెంబర్కి జనవరి 2024 జనవరి నుంచి ఎలక్షన్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఈ డిసెంబర్ వరకు 8 క్వార్టర్స్. ప్రతి క్వార్టర్కి సుమారుగా 700 కోట్లు వేసుకుందాం. అంటే ఎంతండి? 5,600 కోట్లు. 5,600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లో మీరు చెల్లించింది కేవలం 700 కోట్లు మాత్రమే. అంటే 4,900 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్. అలాగే వసతి దీవెన 1,100 కోట్లు సంవత్సరానికి, 2 సంవత్సరాలు కలిపి 2,200 కోట్లు, 4,900 కోట్లు, 2,200 కోట్లు కలిపితే 7,100 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి సర్టిఫికెట్స్కి వెళ్తుంటే తల్లిదండ్రులు ఫీజు కడితేనే కానీ సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్తే పాప నానా కష్టాలు పడి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు. ఈ మాట వాస్తవం కాదు? అడగండి.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు. గ్రీవెన్స్లో ఇళ్ల స్థలాల కోసం, అలాగే ఇల్లు కట్టుకుని అది గతంలో మరి డబ్బు రాకపోవడం, తర్వాత ఇప్పుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండడం, ఇవన్నీ ఆన్లైన్ చేయించుకున్న తర్వాత రావడం, అలాగే రేషన్ కార్డులు, వికలాంగ పెన్షన్లు, వితంతు పెన్షన్లు, మరి పెన్షన్లు, మరి చాలామంది ఈ కార్యక్రమం మీద రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కన్సర్న్డ్ ఆఫీసర్స్కి మరి చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ మరి కూటమి తరపున ఈ కార్యక్రమాన్ని ప్రజా దర్బారుగా వేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపుగా ఒక 18 అప్లికేషన్లు రావడం జరిగింది. మరి ఈ అప్లికేషన్లని పట్టణంలో అయితే పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంపండు గారు, అలాగే రూరల్ మండలంలో అయితే పరిమి రవికుమార్ గారు, అలాగే వెంటపాడు మండలంలో కిలపర్తి వెంకట్రావు గారు ఈ అప్లికేషన్లు స్వయంగా ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఇచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేయడానికి, ఆ పని అయ్యేలాగా చేయడానికి మరి మేము ముందుగానే ఆ కన్సర్న్డ్ హౌసింగ్ ఏఈకి కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, అలాగే గ్రామ సచివాలయ సెక్రటరీలతో కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫోన్ చేసి మళ్ళీ ఈ అప్లికేషన్లో వారికి పంపడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నమోదైన కేసులన్నిటికీ కూడా న్యాయం జరిగేలాగా మరి చేయిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.